శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము సదసద్రూపధారిణి అనే నామంతో కనుక అమ్మవారిని పూజిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా సత్ అసత్ అంటే ఏది అయితే శాశ్వతమైనది, ఏదైతే అశాశ్వతమైనది, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి అమ్మవారు తెలియజేసి శాశ్వతమైన సద్రూపానికి అంటే నిరాకార రూపమైన అమ్మవారి యొక్క దర్శనం మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 661వ నామము సదసద్రూపధారిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సత్ అంటే బ్రహ్మము, అసత్ అంటే జగత్తు, రూపధారిణి అంటే ఈ రెండిటి రూపమైనది. అంటే బ్రహ్మము జగత్తు ఈ రెండిటి కలిపిన ఆ రూపమే సాక్షాత్తు జగన్మాత అన్నమాట. పరబ్రహ్మ స్వరూపమైన సత్, ప్రపంచ రూపమైన అసత్తు, ఈ రెండిటి రూపము ఆ అమ్మవారే అయి ఉన్నది అని అర్థం అన్నమాట. శాశ్వతమైన సత్ అనే పరబ్రహ్మ స్వరూపము, అశాశ్వతమైన అసత్ అనే జగత్ స్వరూపము, ఈ రెండు కూడా తానే ప్రకాశించుచున్నది అని వసన్యాది వాగ్దేవతలు మనకి తెలియపరిచారు. వ్యక్తమయ్యేది ఈ జగత్తు, అవ్యక్తము పరబ్రహ్మ స్వరూపము, ఈ రెండిటి రూపం కూడా ఆ తల్లే కదా. కనుక ఆ తల్లి వ్యక్తావ్యక్త స్వరూపిణి, ఈ రెండిటికి కూడా ఆధారమై ఉన్నందున సర్వాధార అని మనం చెప్పుకున్నాము. సత్ అంటే పారమార్థిక సత్యము అని, అసత్ అంటే తుచ్చమైన అశాశ్వతమైన ప్రపంచము అయిన ఈ రెండింటినీ ప్రకాశింపజేసేది కూడా సాక్షాత్తు ఆ జగన్మాతే. మానవ నేత్రాలకు దృష్టిగోచరమయ్యేది ప్రతి పదార్థమునకు లేదా వస్తువులకు నామరూపాలు కలిగింది ఈ విశ్వం అయితే, కానరానిది సత్రూపము. వేదములు సత్ అసత్ అనే రెండు రూపాలు కూడా ఆ అమ్మవారైన లలితా మహాత్రిపుర సుందరి నుండి ఆవిర్భవించినవే కనుక ఈ సత్య అసత్య రూపాలు రెండు కూడా ఆ తల్లి యొక్క ఉపాస్య రూపాలే అని వివరించాయి. లింగ పురాణం ఏం చెప్పింది అంటే, సదసద్రూపధారిణి అయిన పరమేశ్వరిని భూతభావ వికారేణ ద్వితీయేన సజ్జుతే వ్యక్తం తేన విహీనత్వాత్ అవ్యక్త మసదిత్యసి. భూతభావ వికారేణ ద్వితీయేన సదుచ్యతే వ్యక్తం తేన విహీనత్వాత్ అవ్యక్త మసదిత్యసి అన్నారు. అంటే సమస్త భూతాలు జంతు భావ వికార రూపమున ఉన్నదినియు కనబడినదియు అయిన రెండు రూపములు ఈ పరమేశ్వరియే. కనుక ఆ తల్లిని మనం ఏమని పిలుస్తున్నాము? సదసద్రూపధారిణి అని పిలుస్తూ ఉన్నాము. ఇక్కడ జగన్మాత యొక్క సత్ అసత్ స్వరూపం యొక్క తత్వమును ఏ విధంగా ఇంకా వర్ణించారు అంటే, జగన్మాతకు నామరూపాలు లేవా అంటే ఉన్నాయి. లేవు అనుకుంటే ఆ తల్లి నిరాకార స్వరూపిణి కనుక నామరూపాలు కూడా లేవు. అంటే రూపాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, అందరూ ఆ అమ్మ యొక్క రూపాలే. లేవా అంటే లేవు, నిరాకార రూపిణి. కనుక నామరూపాత్మకమైన ఈ జగత్తు అంతటా నిండి ఉంది కాబట్టి, నామరూపములకు కారణమైనది కాబట్టి ఆ తల్లి మూలంగానే ఈ నామరూపాలన్నీ కలుగుతున్నాయి కదా. కాబట్టి నామరూపాలు కలిగింది అని చెప్పారు. కాబట్టి ఈ రెండు భావనలు కూడా ఆ తల్లే. ఇంకా స్కాంద పురాణం ఏం చెప్పింది? భావము అభావము, సత్యము అసత్యము, అస్తిత్వము నాస్తిత్వము, మంచి చెడు, సుఖము దుఃఖము మొదలైన ఈ ఒకటి వ్యతిరేకములుగా కనిపించే ద్వంద్వములన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమైన ఈశ్వరునితో సమాన భాగములుగా ఉండి సదసద్రూపధారిణి అనే జగన్మాత తత్వాన్ని మనకి ప్రతిపాదించాయి. ఈ భావములు ప్రతిపాదించే రూపమే జగన్మాత యొక్క సగుణ లేదా నిర్గుణ ఉపాస్య రూపము అని వివరించింది స్కంద పురాణం. భగవంతుడు నిత్య శాశ్వతుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, ఆత్మము నాశనం లేనిది. అందుకే అది సత్, ఆత్మని సత్ అన్నారు. అంటే ఎప్పుడు నాశనం లేకుండా జన్మలను ఎత్తుతూ వెళ్తూ ఉంటుంది కదా. కానీ ఈ శరీరం ఏదో ఒకరోజు నశిస్తూనే ఉంటుంది. అందుకే ఇది అసత్. ఆత్మ కూడా సత్ చిత్ ఆనంద రూపమే, కానీ అది అతి సూక్ష్మమైనది మాత్రమే. కాబట్టి అది
అణు సత్, అణు చిత్ స్వరూపము అన్నారు. దేని నుండి అయితే కనుక ఈ జగత్తు సృష్టింపబడుతుందో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్ అన్నమాట. కానీ మన చుట్టూ కనిపించే అన్ని ఈ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశించిపోతూ ఉంటాయి. ఈ విధంగా అవన్నీ కూడా అసత్ అంటే తాత్కాలికమైనవి అని మనం చెప్పుకోవచ్చు. భౌతిక ప్రపంచం అసత్ అయినా మాయ మాత్రం సత్ అన్నమాట. ఈ భౌతికంగా మనకు కనిపించేవన్నీ అసత్, ఈ జరిగే మాయ మాత్రం సత్. ఎందుకంటే మాయ అన్నది ఎప్పుడూ ఉంటుంది కదా, కాబట్టి అది సత్. సత్ అసత్ అనే విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2 సందర్భాల్లో ప్రస్తావించారు. ఏ విధంగా అంటే సాంఖ్యయోగంలోని 16వ శ్లోకంలో అసత్తు లేదా అనిత్యము అన్నదానికి ఉనికియే అసలు లేదు, సత్ అన్నదానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగంలోని 12వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. అదేంటి అంటే అనాది అయిన పరబ్రహ్మమే తెలుసుకోదగిన వాడు సత్ అసత్తులకు అతీతుడు అని చెప్పారు. ఎవరైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడో ఈ సత్తు అసత్తులకి అతీతుడుగా అవుతాడు అని చెప్పారు. మానవ జీవితంలో 3 ముఖ్యమైన అవస్థలు ఉన్నాయి. అవేంటి అంటే జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలు. జాగృత అవస్థ అంటే ఏంటి? మేలుకుని ఉన్న దశలో స్థూల రూపమైన ప్రపంచాన్ని చూస్తూ, స్వప్నావస్థలో కంటికి కనిపించిన జగత్తును మనసుతో వీక్షిస్తూ, సుషుప్తావస్థలో ఇంద్రియాలు మనసును కూడా పనిచేయని స్థితిలో సుఖమును అనుభవించే 3 భావనలు కూడా పరమేశ్వరి రూపములగుటి చేత వసన్యాది వాగ్దేవతలు సదసద్రూపధారిణి అనే నామంతో అమ్మవారిని కీర్తించారు. శాశ్వతమైన సత్ అనే పరబ్రహ్మ స్వరూపము, అశాశ్వతమైన అసత్ అనే జగత్ స్వరూపము, ఈ 2 కూడా అమ్మవారి అయి ఉంది. సమస్త భూతములు, జంతు భావ వికార రూపము కూడా అమ్మవారుగానే ఉంది. కనబడేది, కనిపించినది ఈ 2 రూపాలు కూడా ఆ సాక్షాత్తు జగన్మాతే. కాబట్టి మనము శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము సదసద్రూపధారిణి అనే నామంతో కనుక అమ్మవారిని పూజిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా సత్ అసత్ అంటే ఏది అయితే శాశ్వతమైనది, ఏదైతే అశాశ్వతమైనది, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి అమ్మవారు తెలియజేసి శాశ్వతమైన సద్రూపానికి అంటే నిరాకార రూపమైన అమ్మవారి యొక్క దర్శనం మనకి లభిస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి దర్శనం మనకి లభించిందో ఇంకా మనకి ఏం కావాలి? అమ్మవారే మన జీవితాంతం నడిపిస్తూ ఉంటుంది. అశాశ్వతమైన దానికి మనము లోను కాకుండా అంటే మాయలో మనం పడిపోకుండా అమ్మవారు శాశ్వతమైన తన లోకానికి మనల్ని తీసుకువెళ్తుంది. శ్రీమాత్రే నమః.